అనే నమ్మకం ఉందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. మోడీ సర్కార్ తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు బీజేపీని విజయం వైపు నడిపిస్తాయన్నారు. మోడీ అభివృద్ధి యాత్రలో తెలంగాణ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నామని అమిత్ షా అన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాలతో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. నల్గొండలో పర్యటిస్తున్న అమిత్ షా తెలంగాణ సర్కారుపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కనీసం తాగునీరు కూడా ఇవ్వడం లేదని, తాగునీరు ఇవ్వడంలో విఫలమైందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అనేక నిధులు ఇచ్చిందన్న అమిత్ షా మోడీ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. मित्रों, आज दीनदयाल उपाध्याय विस्तारक योजना का मेरा तेलंगाना में दूसरा दिन है. మిత్రులారా, ఈ రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క విస్తారక యోజనలో భాగంగా నాది నల్గొండ జిల్లాలో రెండవ రోజు పర్యటన. आज मैं दूसरे दिन में देउलपल्ली गांव के अंदर आया हूं और आज भारतीय जनता पार्टी की दृष्टि से एक अलग तरीके से भी एक महत्व का दिन है. ఈ రోజు రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ పెద్దదేవులపల్లి ఇక్కడ నేను రావడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఈ సంతరించుకున్నది. आज इस मंच पर हमारे बूथ के तीनों अध्यक्ष खड़े हैं. बूथ के तीनों अध्यक्ष खड़े हैं, बूथ मंडल के अध्यक्ष खड़े हैं, जिला के अध्यक्ष है, प्रदेश के अध्यक्ष है और मैं राष्ट्रीय अध्यक्ष भी यहां पर खड़ा हूं. तो राष्ट्रीय अध्यक्ष से लेकर बूथ के अध्यक्ष तक भारतीय जनता पार्टी की पूरी कैडर आज यहां पर आपके गांव के अंदर आई है. ఇవాళ ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మూడు బూతుల అధ్యక్షులు ఇక్కడ మీ సమక్షంలో ఉన్నారు. 4 బూతుల అధ్యక్షులు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, జాతీయ అధ్యక్షులుగా నేనున్నాను. పార్టీ మొత్తము జాతీయ నుంచి బూత్ వరకు కూడా మీ సమక్షంలో ఉన్నదనే విషయాన్ని నేను మీకు అందరూ కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. मित्रों, ये जो भारतीय जनता पार्टी की विस्तार यात्रा है, उसमें भारतीय जनता पार्टी ने तय किया है कि मोदी जी के नेतृत्व में कश्मीर से कन्याकुमारी और आसाम से गुजरात तक हर प्रदेश के अंदर भारतीय जनता पार्टी को मजबूत करना है. మిత్రులారా, ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ కశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి మొదలుకొని గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ విస్తరించి ఉందని చెప్పడానికి నేను మీ ముందుకు పెడతా ఉన్నాను. और मैं तो मन से चाहता हूं कि दक्षिण भारत में भाजपा का प्रवेश द्वार तेलंगाना बने, तेलंगाना से हमारी मजबूत पार्टी की शुरुआत हो. నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఈ దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ తెలంగాణ ద్వారా ఈ యొక్క దక్షిణ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రవేశం వస్తుందని, అది తెలంగాణ ద్వారానే అది జరుగుతుందని చెప్పి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక